మన మధ్యన ఉన్న యూత్ మెంబర్స్ ని పైకి ఆహ్వానిస్తూ పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించడానికి కోరుకుంటున్నాం. ఫస్ట్ స్థుతి పాట పాడుకుని దేవుని ఆరాధించుకున్నాం. అందరికీ వచ్చిన పాటే నువ్వు నా తోడు నాయ. ముందే చెప్పేస్తున్నాను, క్రిస్మస్ కాబట్టి అందరూ డల్గా కూర్చొని మాత్రం చూడద్దు, అందరూ ఎంజాయ్ చేద్దాం, అందరూ చప్పలు పడతారు, దేవుని ఆరాధించుకుంటాం. హల్లెలూయా.
డాన్స్ గర్ల్స్ గర్ల్స్ ఓకే సండే స్కూల్ గర్ల్స్ వచ్చి పర్ఫామ్ చేస్తారు. నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా రక్షకుడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా రక్షకుడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా పాపు తీరినోడమ్మా పాపుల రక్షకుడమ్మా ప్రాణమీయ వెనుక నడిపే రామయుడోయమ్మా మన కోసం ఇలాగొచ్చిన యేసురాజుడమ్మా జగమంతా కొలిచేటి మాయలేదమ్మా గోపి ఫోన్ చేద్దాం. హలో గోపి, చెప్పరా ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాడు రా. మనం ఒప్పుడు కలుసుకుంటాం కదా బీచ్ అడ్డు గట్టు మీద. అక్కడికి వచ్చే. సరే వచ్చేస్తున్నాను. ఏం చేస్తున్నావు ఇంకా? అమ్మ పని చేస్తున్నాను రా. నువ్వే నేను అమ్మడా? ఏం చేసావు? సరుకు తెమ్మన్నది తెచ్చాను. సరుకులా? సరుకులు కూడా వస్తారు తెలుగులో. తెలుగులో ఎందుకే మన బాబు అని చదివించాడేటా? ఫోన్ చేయి. హలో బాబీ. హలో బాబీ. హలో ఎక్కడ ఉన్నావురా? చదువుకున్నాక చదువుకున్నాక ఎగ్జామ్ కదా రాయల్ స్కూల్ చదువుకు వచ్చాను. ఏం చదువుకుంటున్నారా? మ్యాథ్స్ ఎగ్జామ్ చదువుతాను. మ్యాథ్స్ ఎగ్జామా? ఎందుకు? రేపు ఎగ్జామ్ కదా మ్యాథ్స్ రేపు ఎగ్జామా? చదువుతున్నాను. నేను వచ్చింది నాకు ఒకసారి నా కాలేజ్కి. సరే ముందు నేను చదువుకోవచ్చు. వేరే ఫోన్ చేయలేదు. దేవుడు దేవుడు అంటాడు కదా. దేవుడు పిచ్చాడు. ఏం చేయాలి? హలో హలో జస్ట్ ఇక్కడ రారా, మనం ఒకరు కలుసుకుంటాం కదా అక్కడ రా. వస్తున్నాను. ఏం చేస్తున్నారా? ఇంట్లో కూర్చున్నావా? ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావు? క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా, ఇంట్లో పెయింటింగ్లు గట్రా అన్ని వేస్తున్నాను. ఏం చేస్తున్నాను? నేను ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏ సంగతి నువ్వే చెప్పాలి. అయితే మా చర్చిలో యూత్ క్రిస్మస్ అవుతుందిరా, వస్తారా? యూత్ క్రిస్మస్ అవుతుందిరా మా చర్చిలో, వస్తారా? చదువు ప్రాక్టీస్ చేయాలి. చర్చిలో మా చర్చిలో యూత్ క్రిస్మస్ వస్తుందిరా, వస్తారా? నేను రాలేండి. మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సారీ జస్ట్ నాకు ఆ క్యాటరింగ్ ఉంది ఆ రోజు. క్యాటరింగ్ వెళ్ళకపోతే క్రిస్మస్ కదా, పెయింటింగ్లు ఇంటికి బట్టలు కొనరు కదా, షాపింగ్కి వెళ్ళాలి. ఏటైందిరా బాబీ? ఎంత చదివినా మ్యాథ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది.
అరే నీకే టైం కదా జస్ట్ ఏడికి వెళ్ళాను క్యాటరింగ్ ఉద్యోగం తీసాను. నీకే టైం కదా. షాపింగ్కి వెళ్ళాం కదరా, బస్సులో నీ ఎవడ పర్స్ కొట్టేశాడు. షాపింగ్ చాలా ఇబ్బంది అయిపోయిందిరా. ఇదంతా దేవుడికి తెచ్చుకు రాగలి వాళ్ళేమోరా. అందుకే పెద్దలు అంటారు ఫస్ట్ దేవుడికి సమయం ఇవ్వాలని. సరే అయితే మా చర్చిలో ఈరోజు యూత్ క్రిస్మస్ ఉంది, వస్తారా? వస్తారా? భోజనాలు కూడా ఆడతారు, వస్తారా? చేస్తారా? అది మా వీధిలో ముచ్చట్లు. మా వీధిలో ముచ్చట్ల ఏదో ఒక్కొక్క దగ్గర ఒకలాగా పిలుచుకుంటున్నారు. సరే, ఇది స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్. ఇది ఎవరిని ఏ మనసును ఒప్పించడానికి కాదు ఇక్కడ జరగబోయే సంఘటన ఏది. ఇది కేవలం పండగ మాత్రమే, ఎవరిని మనసును ఒప్పించడానికి కాదు. మోజేసుకుని ఒప్పించుకుంటారు. నాతో కూడా ఐఎమ్ ఆల్సో ఇంక్లూడెడ్. స్టార్ట్. టీవీ 100కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జగజ్జీవనగర్లో పులి అంజలి, రెండవది కంచపాలెం హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం, మూడవదిగా ఆహార పదార్థంలో కలుషితమైన ఆహారం, అస్వస్థతకు గురైన ప్రజలు, నాలుగవదిగా బాడీ బిల్డింగ్లో మూడోసారి డైమండ్ మెడల్ సాధించిన కప్పలాల కుర్రోడు, ఐదవదిగా క్రిస్మస్ వేడుకల్లో స్పీడ్ డాన్సర్ రాజు, ఆరవదిగా ఆస్కార్ అవార్డు పొందిన సురేష్ రామ్ నగర్ వాస్తవి. ఈనాటి వార్తలు. నిన్న రాత్రి జగజ్జీవన్ నగర్లో ప్రజలందరూ నిద్రిస్తుండగా సడన్ గా పులియరపు రావడంతో ప్రజలందరూ భయాందోళన చెందారు. చివరికి పోలీసులు వచ్చి చూడడంతో అది పులి అరుపు కాదు, ఆ గ్రామంలో నివసిస్తున్న బ్రదర్ రాజేష్ గారి దుర్గాన్ని తెలియడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30 ఎన్ఏడి వైపు నుండి వస్తున్న లారీ కంచరపాలెం వచ్చేసరికి అక్కడ రోడ్డు దోడుతున్న 5 ఎలుకలు 5 పిల్లులను ఢీకొట్టిన లారీ. ఈ ఘటనతో
రెండు ఎలుకలు అక్కడికక్కడే మరణించాయి. మిగతా ఎలుకలు పక్కన ఉన్న దీప్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నాయి. మరణించిన ఎలుకల కుటుంబాలకు నష్టపరిహారంగా 2 లక్షల రూపాయల చొప్పున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి అందజేశారు. నిన్న జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలో మిస్టర్ యోహాన్ గారు వరుసగా 3వ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు చాలా అభినందించారు. అలాగే ఇది చాలా గర్వకారణమని తెలియజేయడం జరిగింది. తదుపరిగా కంచరపాలెం కప్పలాల ప్రాంతంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో స్పీడ్ డాన్సర్ బ్రదర్ దానియేలు గారు అదరగొట్టిన 10 రకాల కొత్త స్టెప్పులు, అదేవిధంగా ఈయన కనిపెట్టినటువంటి కొత్త డ్యాన్స్ స్టెప్పులకి ప్రముఖ సినీ యాక్టర్ డాన్సర్ ప్రభుదేవ్ గారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో కప్పలాల ప్రజలందరూ బ్రదర్ దానియేలు గారిని సాలువాతో పుష్పగుచ్చలతో సన్నించడం జరిగింది. 2024 సంవత్సరంలో ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తి బ్రదర్ దానియేల్ రాజు గారు. ఈయన చిన్ననాటి నుండి ఎటువంటి పాట అయినా సరే పాడగల వ్యక్తి రాజుగారు. ఈయన టాలెంట్ చూసి ఇండియన్ మ్యూజికల్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఈయన దగ్గరకు వచ్చి చాలా పాటలకు రాగాలు నేర్చుకుంటున్నారు. ఇంకా అనేక గాయకులు ఈయన దగ్గర నేర్చుకోవడానికి క్యూలో నిలబడుతూ ఉన్నారు. మొన్న ఆదివారం నాడు రెడ్డి కంచరపాలెంలో జరిగిన పెళ్లి ఫంక్షన్లో కలుషితమైన ఆహారము, ఈ ఆహారం తిని 10 కుక్కలు అస్వస్థతకు గురయ్యాయి. వెంటనే మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు స్పందించి కేజీహెచ్లో మంచి ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించనున్నారు. ఇంతలో ఈ వార్తలు సమాప్తం. అన్ని చక్కగా అరేంజ్ చేసాం కాబట్టి చక్కగా ఆనందంగా టెన్షన్ ఉన్నాడు శుభ్రంగా. ఇప్పుడు మీకోసం ముఖ్యమైన అతిథులు పిలిచిన విషయం అక్కడి నుంచి అంటే ఒకరిని సింగపూర్ నుంచి, ఇంకొకరిని రాజమండ్రి పిలిచామాట. రాజమండ్రి చెప్పండి. ఎక్కడమ్మా మరి? నాకు తెలియదమ్మా, చెప్పు ఎక్కడ? ఏంటమ్మా మీరు రాలేదుగా, మీకోసం టెన్షన్ పడతానబ్బా. వస్తారు మీరు అంటే చెప్పు. సిగ్గా? ఇక్కడ అందరూ ఆడపిల్ల ఉన్నారు అబ్బా, సిగ్గేది కదా నీకోసం. ఒక ఆడపిల్ల సిగ్గుపడతావా? అందగా మా మగవాళ్ళు అందరూ మామూలు కాదు అసలు. ఒకడైతే బ్రెయిన్ అవుతారు, ఈవెంట్ అవుతారు, ఒకడైతే నవ్వుతే బ్లడ్ అయిపోతారు. మామూలుగా ఉండదు. మరి రావాలి మా అందరూ వెయిటింగ్ మీకోసం. పాపం రెడీ 1 2 3. ఇదంతా కాన్సెప్ట్ ఇది. మీకు తెలుసు ఆల్రెడీ ఎవరన్నా లోపల జస్ట్ డేట్ చెప్పి రిలేషన్ వస్తామన్నమాట. వెరీ గుడ్. ఓకే 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 వెరీ గుడ్. అందరూ బాగా నవ్వుకుంటారు మరి. రెడీ? మళ్ళీ కౌంటింగ్.
ఓకే, అందరూ కళ్ళు మూసుకుందాం. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారంట. నువ్వు ప్లాన్ చేయదు. సరే 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 పోలే మీకోసం. ఇదంతా బాగా మాత్రమే. హలో, ఇది జస్ట్ మీ అందరినీ ఒక యాక్టివ్ షేర్ కోసం తప్ప ఇంకేం లేదు. ఆవిడ కొత్త కాబట్టి భయపడ్డాడు. అది చూసి వాళ్ళ మొక్కలు చూడబెడతాను. సరే మళ్ళీ ఎగే 1 2 3 స్టార్ట్. రామ్మ బయటికి, నీకోసం వెయిటింగ్. మేమెవరో తెలిసిపోయాము. సినిమా రిలీజ్ అవ్వకముందు చూస్తారు మీరు ఇంకేంటి? సార్ వెళ్ళిపోతున్నా నేను. ఎవడా మైండ్ అమ్మా, ఎవరమ్మా? ఏంటయ్యా మీ చర్చలు చెప్పండి. నాకు సిగ్గేస్తుందయ్యా. నీకెందుకు సిగ్గు? అంటే నేను చాలా తెల్లగా ఉంటానయ్యా. బయటికి రారా. నాకు అమ్మాయిలు పడిపోతారయ్యా. వాళ్ళు పడిపోయారు అందరికి. ఓకే వచ్చిందా? అడే రెడీ వచ్చి మరి దగ్గర వచ్చేయాలి. వచ్చేస్తున్నాడు మరి. రెడీ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ క్రిస్మస్. అయ్యా చెప్పండి. అయ్యా అక్కడ ఒక మామ ఉంది కదయ్యా. ఊరుకున్నాడు మామూలు అక్కడ. అయ్యా చివారు ఉన్నారు. ఏ చెప్పాలరా? నాకు ఎదురుగా కలిపి చెప్పు. ఆ మామగారిని చూస్తే నాకు సిగ్గేస్తుందయ్యా. చెప్పు. అయ్యా ఈ మీటింగ్కి వచ్చారు కదా, ఇంతలా ఒకరు బాగా పాడారని ఆ పాట. ఎవరమ్మా? అక్క సన్నగా తెల్లగా పొడవ ఉన్నాయా. చెంటకు బాబా సీనియర్ సింగర్ ఏటా ఇది బాగా స్టైల్ అడియా. స్టైల్ ఇదే స్టైల్ స్టైల్ పడిపోయింది మరి నీకు ఫీజు నోట్ ఒక ట్రావెలింగ్ ఛార్జీలు టికెట్లు అన్ని చెప్పండి. చెప్పు. కొడతామండి ఎంత కొత్తగానే అది వేస్తున్నావు. చెప్పు. అంటే నేను నల్లగొన్నాను కదా, నేను వార్త తెలియదు కుర్రోడు. కుర్రోడు ఏం ఓడుతాడు అడిగాను ఒక్కసారి. గాంధీ ఏం కొడుతున్నావు నువ్వు? చెప్పరా పర్లేదు. గాంధీ గాంధీ కాదమ్మా, గ్రాంధీ. చెప్పరా. దీనికి చాలా స్టైల్ ఎక్కువనియా. నీకు లేదా స్టైల్? నీకు లేదా? కాదనియా. చెప్పు. అందరూ ఫేర్ అండ్ లవ్లీ వాడితే ఇది బ్లాక్ అండ్ వైట్ లో వాడుతుందనియా. నీకు బ్లాక్ అండ్ కనపడి ఇది ఎంత అందంగా ఉంటది. వాళ్ళని చెప్పేస్తుందనియా. మరి ఏరు ఊడిపోతుంది. మరి ఏర్పాటు ఉంది ఏమన్నా? చెప్పండి. ఓకే అమ్మా, మరి బాగా చెప్పినా వెళ్ళిపోతుంది. చెప్పండి. నీకే బాధ అవుతుందా? భోజనాలా? పైకి వెళ్ళిపో. తినడానికి పైకి వెళ్ళిపోదు. భోజనాలు చెప్పు. చెప్పు. దేనికి వచ్చావు? చెప్పడమ్మా. గుర్తుందా నీకు? గుర్తు లేదా? నేను వచ్చాడా?
ఎప్పుడు వచ్చాను? ఓ రజోపురా సింహాపురా నాయన సీక్రెట్ చెప్పకూడదు నీకు చెప్పనా దీనికి చెప్పని అలా అవుతుందంట నువ్వు ఇది వల్ల అవుతుందంట చెప్పనియా మరి వాక్యం ఉంటుంది కదా మేము ఎంత జోక్ చేసిన వాక్యం అనిపిస్తున్నాం మీ ఇద్దరం వినండి అయితే బాగా చేయలేంటారు ఇద్దరు కూర్చుంటారు ఇప్పుడు మేము అసలు బయటికి వెళ్ళమనియా వెళ్ళరు మా వాళ్ళు బయటికి వెళ్ళరు వాకింగ్ అప్పుడు కానీ చాలా మంది పిల్లలు టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ బయటికి వెళ్ళిపోతాయా ఆఫీస్లో అందరూ ఈరోజు వాళ్ళు ఆఫీస్లో అవుననియా నేను కూడా వెళ్ళనియా కాబట్టి ఏసీలు బాగలేదు బయటికి వెళ్ళదు గవర్నమెంట్ చెప్పండి మీరు ఎవరైనా బయటకు ఎవరైనా వాకింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు పిల్లలు కదలకూడదు కూర్చోవాలి అలా ఉంటే గిఫ్ట్ ఉంటుంది మీకు 31st కి అక్క పేరా హరిత అక్క సంఘ పెద్దలు చెల్లి అన్నారు సరే అయితే అందరూ బాగా చెప్పండి మీకు ఓకే అందరు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది చక్కగా చూస్తారా వచ్చే ప్రయత్నం